ఓ మనం డబ్బా కొట్టుకుంటున్నాం, మన రాజ్యాంగం ఇంత గొప్పది అంత గొప్పది అని. అవును, ఆ రోజు లీగల్ గా ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఈ రోజు లీగల్ గా ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు? ఎక్కడ దాకా వెళ్ళిందని అంటే మన న్యాయ వ్యవస్థ రాష్ట్రపతిని కూడా ఆదేశించే స్థాయికి వెళ్ళింది. దాన్ని మనం విమర్శించకూడదు. ఎందుకు సార్, మనం కాకపోతే ఇంకెవరు విమర్శిస్తారు సార్? కానీ మీ సేవా దృక్పథం చాలా గొప్పదని విన్నాను సార్. ఐటీఎం ట్రస్ట్ ద్వారా 3 ప్రైవేట్ యూనివర్సిటీలు నడుపుతున్నాం. అబ్బా, ఒకటే భారతదేశ ప్రజలు కూడా కొంచెం కళ్ళు తెరవాలి. ఏంటి ఒక దేశం మీద పోయి మనం చదువు వాడు బాగుంటుంది, నువ్వు చదివింది ఎక్కడ చదివినా 6వ తరగతి నుంచి కనీసం 10వ తరగతి వరకు ఈ యొక్క సనాతన ధర్మాన్ని గురించి ఒక పాఠ్యాంశంలో చేర్చాలి కేంద్ర ప్రభుత్వం. అంటే అది తప్పకుండా అవసరం. మరి మీరెందుకు పాలిటిక్స్ లోకి వెళ్ళలేదు? నేను 2014లో జనరల్ ఎలక్షన్స్ లో నమస్తే సదావత్సలే మాతృభూమి. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. మిత్రులారా, మనం అనేక విషయాల మీద అనేక లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులను మనం ఈ వేదిక ద్వారా పరిచయం చేసుకుంటున్నాం. వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, వారు చేసినటువంటి పరిశోధనలు, వారు చేస్తున్నటువంటి సేవ, వారి దృక్పథం, ఈ అన్ని విషయాల మీద మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు కూడా మనతోటి ఒక విశిష్టమైన వ్యక్తి, అటు ఉత్పత్తి రంగంలో భారతదేశానికి తోడ్పడుతూ, ఇటు సేవా రంగంలో తనదైన శైలిని అనుసరిస్తూ, అటు ఆధ్యాత్మిక రంగంలో దేశపు జాతి యొక్క ఔన్నత్యాన్ని కోరుకునేటటువంటి వ్యక్తి ఈరోజు మనతోటి ఉన్నారు. వారు శ్రీ వెంపటి మాధవ నాయుడు గారు. వెల్కమ్ టు మదన్ గుప్తా ఛానల్ మాధవ నాయుడు గారు. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా వెరీ గుడ్ స్టార్టింగ్. సార్, మీ 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 వయసు ఎంత సార్ ఇప్పుడు? నా వయసు ఇప్పుడు 73 పూర్తి 74లో ఉన్నాను. సో 74 వారిని ఒక 67 వారు. సార్, మీ మీ స్వగ్రామం సార్? మా స్వగ్రామం గోవర్ధనగిరి అనే గ్రామం. అది ఇలా పిచ్చాటూరు మండలంలో ఉంది. పిచ్చాటూరు మండలం తిరుపతి జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఒక మంచి సామ్యం చెప్పమంటారా? చెప్పండి. మీది గోవర్ధనగిరి, మీరు మాధవ నాయుడు గారు. మీరు ఇప్పుడు ఉన్నది ఇస్కాన్ శ్రీకృష్ణ సన్నిధిలో. చాలా ఇది ఒక కలిసి వచ్చిన ఒక అరేంజ్డ్ ఇది కదండి. తప్పకుండా. ఇంకొకటి కూడా, మీరు అనుకున్నట్టుగా మదన్ గుప్తా గారిని నేను ఇప్పుడు కలవడం జరిగింది. నేను కాదనడం ఏదో మా మిత్రుల ద్వారా కలుద్దామంటే, మా ట్రస్ట్ సభ్యులు కానీ ట్రస్ట్ ఎండి కానీ వీళ్ళందరూ చెప్తే కలుద్దాం అనుకున్నాం. కానీ ఎవరో రమ్మన్నారు వాళ్ళు. ఎవరిని ఓకే కలుస్తాం ఎవరో, బట్ మీరు మీ ఫోటో చూసిన తర్వాత అరే నేను ఆయన నాకు తెలియకపోయినా నేను ఆయన తెలియదు, ఆయన నాకు తెలుసు. ఎన్ని అంటే చెప్తున్నాను మీకు, నేను నైట్లో కూర్చున్నప్పుడు కానీ ఇప్పుడు నా టైము ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో మీ యొక్క ఇంటర్వ్యూస్ కానీ వీడియోస్ కానీ చూసామని చాలా అద్భుతంగా నచ్చింది నాకు. ఎందుకంటే దేశాన్ని గురించి కానీ నిజంగా దేశంలో తప్పకుండా అంటే దేశంలో మరుగుపడిన విషయాల్ని తీసుకురావడం చిన్న విషయం కదండి. దానికి అంత ధైర్యం కావాలి, దానికి అంత రీసెర్చ్ వర్క్ కూడా ఉండాలి. ఇవన్నీ ఈ రీసెర్చ్ వర్క్ అంటే ఒక ఇంట్రెస్ట్తోనో, దేశం మీద ఇంట్రెస్ట్తోనో, లేకుంటే ఆ రోజు దేశానికి ఎవరెవరు పాటుపడ్డారో అటోల్ని ప్రపంచానికి తెలియజేయడానికి తీసుకురావాలి. దాని కమర్షియల్ యాక్టివిటీ లేదు. అక్కడ నేను తప్పకుండా మిమ్మల్ని చాలా అభినందించాను నాకు తెలియనప్పుడే. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీలాంటి వారి అభిమానాన్ని పొందినందుకు భగవంతుడికి నిజంగా కృతజ్ఞతలు. నాకు కూడా ఈ పొద్దు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీతో కలుస్తున్నాను, నాకు కూడా తెలియదు. చాలా సంతోషం సార్. మీలాంటి వాళ్ళని కాదు సార్, ఇప్పుడు ఈనాటి యూత్
మన దగ్గర నుంచి మన తరం నుంచి నేర్చుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు సార్. కానీ ఏం నేర్చుకోవాలి, ఏం నేర్పించాలి మనం, అది చాలా ముఖ్యం సార్. మనం మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇప్పుడు మీ ప్రొఫైల్లో మీరు ఇక్కడ అండమాన్ నికోబార్లో ఒక ఇదేదో స్టార్ట్ చేశారు కదా, ఏం సార్? అంటే అదొక పవర్ జనరేటింగ్ కంపెనీ. అంటే మనం పవర్ జనరేట్ చేసి అండమాన్ పోర్ట్ బేర్ అని ఇప్పుడు విజయపురం అంటారు దాన్ని, ఆ యొక్క విజయపురం టౌన్ కి మొత్తం మా కంపెనీయే పవర్ క్యాటర్ చేసింది. అది కాకుండా సౌత్ అండమాన్ జిల్లాకు మొత్తం మనమే 18 ఏళ్ళు, అంటే 2003 ఏప్రిల్ 2 నుంచి 2018 ఏప్రిల్ 1 వరకు మా కంపెనీ అంటే సూర్యచక్ర పవర్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ, అంటే కేంద్ర ప్రభుత్వం పవర్ మినిస్ట్రీ ద్వారా ఇంటర్నేషనల్ బిడ్డింగ్ లో దాన్ని సాధించుకొని ఆ పవర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసాం. దానికి మెయిన్ పార్ట్నరు మాకు ఒక ఆయన డాక్టర్ సూర్యమాణిక్ అని ఇప్పుడు కూడా ఉన్నారు. అందరం కలిసి చేసి అంతవరకు కనీసం ఇప్పుడు మీరు అండమాన్ వెళ్ళి కూడా ప్రస్తుతం అండమాన్ అడ్మినిస్ట్రేషనే నడుపుతున్నాయి. కానీ ఇప్పటికి కూడా మా యొక్క సంస్థనే మేము అంటే మాకు 15 ఏళ్ళదా పీపీఏ ఉండేది, అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సూర్యచక్ర పవర్ కార్పొరేషన్ అండ్ అండమాన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ 15 ఏళ్ళు ఉండింది. 15 ఏళ్ళు తర్వాత కూడా మాకు అనదర్ 5 ఇయర్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఒకే ఒక్క బ్యూరోక్రాట్ అంటే అధికారి, ఐఏఎస్ అధికారి, అతని వల్ల మేము టోటల్గా ఆ 15 ఏళ్ళకే కుదించవలసిన అవసరం వచ్చింది. చూడండి, అదే ఈ భారతదేశంలో ఒక మెయిన్ ప్రాబ్లం ఏమంటే మొదటి నుంచి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ బ్యూరోక్రసీయే అదొకటి. ఇంకొకటి మీరు తప్పుపట్టను అంటే నేను ఈ వర్డ్ వాడతాను సార్, మన న్యాయ వ్యవస్థ ఏమనుకోకండి. ఎందుకనంటే కొంతమంది పెద్ద జడ్జీలు వాళ్లే చెప్తున్నారు భారతదేశం ఎదగకపోవడానికి కారణం న్యాయ వ్యవస్థ ఒక మూల కారణం అని. ఈ రెండు ఎప్పుడైతే మారతాయో ఖచ్చితంగా భారతదేశం సార్ ఇక్కడ ఏం తక్కువ సార్, ఆధ్యాత్మిక జ్ఞానం తక్కువ, లేకపోతే ఆలోచన విధానం తక్కువ, చెయ్యాలనే సంకల్పం లేని నాయకులు ఉండడం, సంకల్పం చిత్తశుద్ధి లేకుండా సంకల్పం లేకుండా. ఒకటండి, సంకల్పం అనేది ఉంటే ఏ వ్యక్తులు కూడా ఖచ్చితంగా అతనికి కెపాసిటీ లేకపోయినా అంతటి పవర్ లేకపోయినా కనీసం అన్ని వస్తాయండి. సంకల్పం అనేది ఉంటే సంకల్పం ప్రయత్నం అదే ఆ సంకల్పమే లేదు, ఇంకా సంకల్పమే లేనప్పుడు ప్రయత్నం ఏముంటుంది? మనం అక్కడనే మన భారతదేశంలో ఉండే నాయకులు కానీ, మరి ఎస్పెషల్ నాయకుల కంటే కూడా ఈ బ్యూరోక్రాట్స్ అండి. నాయకులు ఏం చేస్తారు, ఇది మంచి పని అన్నప్పుడు నువ్వు చేయి, ఖచ్చితంగా ఇది చేయాల్సిందేను అని మంచి పనికి కూడా చెప్పే పరిస్థితిలో లేరు. ఇంకొకటి ఏమంటే భ్రష్టు పట్టిపోయిన యొక్క బ్యూరోక్రాట్స్ అని రాజకీయ నాయకులు అనుకుందాం అనుకోండి. ఎందుకండి ఈ లంచాలు గించాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఒక ఆఫీసర్ వస్తాడు మంచివాడే కానీ ఎఫిషియెంట్ మ్యాన్, కానీ కరప్షన్ ఉండదు, ఆయన ఖచ్చితంగా ఉండదు, ముక్కుసూటికి పోతాడు. కానీ ముక్కుసూటిగా పోయిన దానివల్ల ఆయన ఒక్కడే పోతే సరిపోతుంది, కింద ఉన్న కూడా పోవాలి, పోకపోతే వీలు కాదు. ఇంకొకటి ఏమవుతుంది, మనము ఇదేదన్నా చేసామనుకోండి, మనల్ని డబ్బు లంచం తీసుకున్నారు అని అందరూ అంటారు కాబట్టి మనం చేయకుండా ఉన్నాం, క్యారెక్టర్ కాపాడుకోవాలి. బట్ ఆ క్యారెక్టర్ ఆయన ప్రజలు నష్టపోతున్నారు. అటువంటి వాళ్ళు కూడా మార్పు రావాలి, ధైర్యంగా చెయ్యాలి. ఒక్కొక్కరి ధైర్యంగా నువ్వు మంచి చేసినా కూడా కొంత ఇబ్బందులు కలుగుతాయి, కలగకుండా ఉండవు, కలిగిన దాన్ని ఫేస్ చేయాలి. మనం పుట్టినందుకు ఒక మంచి పని జరగాలి అని అంటే మనస్తృప్తి ఉంటే చాలు. మనం దానివల్ల నీకు కేసులు రావచ్చు. ధర్మం నిలబడాలి అని అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగింది, మరి దాంట్లో చాలా మంది మంచి వాళ్ళు పోయి ఉంటారు, చెడ్డ వాళ్ళు పోయి ఉంటారు. దాంట్లో మీరు చెప్పినట్టు కురుక్షేత్రం మనం తీసుకుంటే మహానుభావుడు
కృష్ణ పరమాత్మ, మరి ఆయన అన్ని న్యాయం చేశాడా యుద్ధంలో? చేయలే. కొన్ని అవసరం వచ్చినప్పుడు ఆయన దేనికి చేశాడు? ధర్మాన్ని నిలబెట్టేదానికి. దానే ధర్మ సూక్ష్మం అంటారు. అదే ధర్మాన్ని నిలబెట్టేదానికి చేయొచ్చు. మెయిన్ గోల్ ధర్మం నిలబడాలి, ధర్మం పెంపొందాలి, అదే దానికి చేయొచ్చు, తప్పులేదు. అలా కూడా కొన్ని ఆయన కూడా ఎన్ని అవమానాలు భరించాడు. అంత మహాత్ముడు అయ్యో, ఆయన ఉన్న ప్రదేశాన్ని వదిలి ఎక్కడో సముద్రంలో కట్టుకున్నాడు కదా సార్. అదే కాబట్టి అటువంటి ఆయనకి ఆయన అవమానాలు జరిగినప్పుడు మనం ఒక మంచి పని చేస్తే దానికి ఏదైనా చెడ్డ పేరు వస్తే భరించేదానికి సిద్ధంగా ఉండాలి. దానికి సిద్ధంగా లేరు కొందరు ఆఫీసర్లు. వాస్తవం అనేది సంకల్పం లేకపోవడం అనేది మొట్టమొదట. మనకి ఏమైందంటే మీరు చెప్పినట్టు మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొందరు మహానుభావులు ఉన్నారు, ఇండిపెండెన్స్ కూడా ఉన్నారు, కొందరు ఉన్నారు. సరే, వాళ్ళేదో గతించిపోయారు, వాళ్ళు అనుకున్నట్టు కూడా దేశానికి సరిగ్గా అందలేదు. ఆ తర్వాత మనం రావడం ఆ యొక్క జనరేషన్ కొంచెం బాగానే వచ్చింది. కానీ వచ్చినప్పటికి కూడా ఏమంటే ఈ యొక్క దేశానికి, ఈ యొక్క దేశ పరిస్థితులకి, ఈ యొక్క దేశ జనాభాకి ఏ విధంగా పరిపాలన ఉండాలా అనే కాన్సెప్ట్ లేకుండా పరిపాలన జరిగింది. అది కరెక్ట్. ఇప్పుడు మనం అన్ని అరువు తెచ్చుకున్నాం సార్. ఇది మన రాజ్యాంగాన్ని అరువు తెచ్చుకున్నాం. మన రాజ్యాంగం కాదు సార్, అది బ్రిటిష్ రాజ్యాంగాన్ని కాపీ పేస్ట్ చేసుకుంటుంది. రాజ్యాంగాన్ని అరువు తెచ్చుకున్నాం, అన్నిటినీ అరువు తెచ్చుకున్నాం. అరువు తెచ్చుకుంటే అరువు బతుకులే ఉంటాయి తప్ప అతుకుల బతుకులు ఉంటాయి తప్ప సరైన బ్రతుకులు ఎక్కడ వస్తాయి సార్? మనం డబ్బా కొట్టుకుంటున్నాం, మన రాజ్యాంగం ఇంత గొప్పది అంత గొప్పది అని ఒక ఆయన చేతులు పట్టుకొని మరి దేశం అంతా తిరుగుతుంటాడు. చూడండి, ఇప్పుడు ఐపీసీ కూడా మొన్ననే కదా మన మార్చారు కొత్త అటు ఇటుగా. సార్ మార్చాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు అదొకటి సార్. ఇంకొక చిన్న విషయము, ఎప్పుడు కూడా ఇది స్థిరమైనది అనేది చెప్పడానికి కూడా లేదు సార్. ఇప్పుడు మనం మారుతున్న కాలంతో పాటు లా కూడా మారాలి. బేసిక్ చేంజ్ చేసుకోకుండా లా కూడా కొంత మారాలి. అంటే వచ్చే ఇప్పుడు ఒకప్పుడు దొంగతనాలు గానీ అరాచకాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అసలు ఇప్పుడు దొంగతనాల తీరు కొత్తగా మారింది. ఇప్పుడు మీకు డిజిటల్ చౌర్యం జరుగుతుంది. బ్యాంకుల్లోంచి కొట్టేస్తున్నారు. మీకు తెలియకుండానే జరిగిపోతుంది. ఇప్పుడు మరి చట్టం కూడా మార్పు కావాలి కదా. అవన్నీ చట్టంలో మార్పులు తీసుకురావాలా. మీరు అన్నారు కదా, లాలో కూడా న్యాయ వ్యవస్థలో కూడా మీరు అన్నట్టు మన దేశం పాపులేషన్ ఎంత అండి? 47-48 వచ్చినప్పుడు ఎంత పాపులేషన్ ఉంది? మనకు స్వాతంత్రం వచ్చే నాటికి 40 కోట్లు సార్. 40 కోట్లు. ఇప్పుడు 140 కోట్లు సార్. 100 కోట్లు పెరిగింది. అవును. ఆ రోజు లీగల్ గా ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఈ రోజు లీగల్ గా ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు? దానికి ఇదిలో లేరు సార్. ప్రపోర్షనేట్ గా లేదు సార్. అదొకటే కాదు సార్. ఇప్పుడు మీకు ఏ వ్యవస్థ కూడా తన పరిధిలో తాను ఉండకుండా అవతల వాడి అదే మీరు చెప్పినట్టు మన పని ఎక్కడ దాకా వెళ్ళిందని అంటే మన న్యాయ వ్యవస్థ రాష్ట్రపతిని కూడా ఆదేశించే స్థాయికి వెళ్ళింది. అది మరి చాలా దారుణంగా సూచన విషయం. ఎందుకంటే ఈజ్ ద ప్రెసిడెంట్, కింగ్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఆయన ఏదైనా ఆయనకు లోబడి ఉండాల్సిందే. అసలు వీళ్ళ అపాయింట్మెంట్ కూడా ఆయన సంతకంతోనే జరుగుతుంది. అది మర్చిపోతుంటారు. అది మర్చిపోతే చాలా ఘోరమైన విషయం. అంటే మన ప్రెసిడెంట్, మన రాజును మనమే అవమానించుకోవడం. అదే చూడండి, అలా ఉంది మన పరిస్థితి. మన లీగల్ ఆఫీసర్ల యొక్క దాన్ని మనం విమర్శించకూడదు సార్. మనం కాకపోతే ఇంకెవరు విమర్శిస్తారు సార్? అవును, మీరు చెప్పినట్టు వేరే దేశం వాళ్ళు విమర్శించారు కదా. బాధలు పడేది మనం, మన బాధలు మనం చెప్పుకోకపోతే ఇంకోటి. అంటే మన విమర్శలతోటి, ప్రజల విమర్శలతోటి సార్ ఒక్క విషయం మార్పు వస్తే సంతోషమేనండి. నేను ఒక చిన్న విషయం చెప్తానండి సార్. ఒకనాటి కాలంలో భారతదేశం ఒక అద్భుతమైన దేశం సార్. మీరు ప్రపంచ చరిత్రను కానీ గమనిస్తే 400 సంవత్సరాలు ఇంగ్లాండ్ వాళ్ళు 400 సంవత్సరాలు పరిపాలించారు అన్ని దేశాలని. ఒక్క భారతదేశాన్ని మాత్రమే 150 సంవత్సరాలు పరిపాలించగలిగారు. 150 సంవత్సరాలే, మీరు జాగ్రత్తగా చూడండి. 150 సంవత్సరాలు మాత్రమే పరిపాలించగలిగారు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ఎవడి మీద ఆధారపడ్డాడు, కానీ ప్రతి ఒక్కడు ఇంకొకటి మీద ఆధారపడి ఉంటాడు. మీరు మన
ఇది మంచి అబ్జర్వింగ్ సబ్జెక్ట్ అండి. మీరు మన పల్లెలు సార్, ఇప్పుడు మీరు చూడండి, మీరు పల్లె నుంచి వచ్చిన వాళ్ళే కదా, మీరు రైతు కుటుంబం నుంచే వచ్చి ఉంటారు కదా. మీ పెద్దవాళ్ళు పోయి ఈ నాగళ్ళు చేసే వాళ్ళ ఇళ్ల ముందు కూర్చొని, ఏం బావా మా నాగళ్ళు ఎప్పుడు చేయిస్తావు అవసరం, రేపు మాకు దుక్కి దున్నాలి అడిగిన రోజులు లేవా? ఉన్నాయి. మరి ఆ నాగళ్ళు తయారు చేసేటటువంటి వాడు వడ్రంగి వాడి స్థాయి ఎంత ఉంటుంది సార్? కానీ మీ స్థాయి ఒక వెళ్ళి అక్కడ మానవ సంబంధాలు, అక్కడ వాళ్ళ స్థాయిలు కాదు, మానవ సంబంధాలు, హ్యూమన్ టచ్. అందువల్లనే చాలా బాగుండగలిగింది. దానివల్ల ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుద్ది సార్. ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుద్దో నువ్వు బానిసత్వంలో ఉండడానికి ఇష్టపడవు. ఈ కారణంగా వాళ్ళు 150 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించలేకపోయారు ఈ యొక్క హ్యూమన్ టచ్ వల్ల. మీరు చూడండి, మీరు 1857లో మొట్టమొదటి వీళ్ళు సిపాయిల తిరుగుబాటు అంటారు, కానీ అది సిపాయిల తిరుగుబాటు కాదు, మొట్టమొదటి స్వాతంత్ర సమరం. అది మొట్టమొదటి స్వాతంత్ర సమరం. కారణం ఏంటంటే ఇది, దిస్ ఇస్ ద రీజన్ సార్. మళ్ళా డైవర్ట్ అయినా ఇబ్బంది ఏం లేదు, మంచి సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం. అండ్ సార్, మీరు నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీరు ఏదో ఈ ఇండస్ట్రీస్ వ్యాపారాల్లో ఎన్నట్టు ప్రక్కన పెడితే, అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ గా, ఒక బిజినెస్ మ్యాన్ గా, కానీ మీ సేవా దృక్పథం చాలా గొప్పదని విన్నాను సార్. అది చెప్పే వాళ్ళు బట్టి ఉంటుందండి. అట్లా కాదు సార్. మీరు అంటే మీరు చేసిన, మీకు ఏమైనా ఆర్గనైజేషన్ లేదంటే, కానీ ఇండివిజువల్ గా మీరు చాలా మందికి. అవునండి. ఇప్పుడు అంటే సేవాభావం ఏదన్నా అంటే మాకు అంటే 73లో మేము డిగ్రీ చదివి బయటకు వచ్చాము. అంటే విలేజ్ నుంచే వెళ్ళేవాళ్ళం అనుకోండి. తిరుపతిలో డిగ్రీ అయిపోయిన తర్వాత మా గోవర్ధనగిరి, మా విలేజ్లో గోవర్ధనగిరి యూత్స్ అసోసియేషన్ అని ఒకటి పెట్టాం. గోవర్ధనగిరి యువజన సంఘం 73లో స్థాపించాం. అంటే మేము బయట కాలేజీలో చదువుకొని వచ్చి ఉన్న కుర్రాళ్ళంతా ఉన్నప్పుడు, అప్పుడు గ్రామంలో పెద్దలు ఉంటారు కదా, పెద్దలు మంచోళ్లే. మా గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా పెద్దలు కూడా మంచివారే. కానీ మంచివారైనా కూడా ఏదో ఈ పిల్లలు ఏదో యూత్ అసోసియేషన్ పెట్టారే, ఇది అంటే ఒక రకమైనటువంటి, అంటే వీళ్ళు ఏమి చేస్తారు అని ఒక అభద్రవాద భావం ఉండేది ఆ రోజు. మా గ్రామ సర్పంచ్ కానీ పెద్దలు మంచివారే, దాని గురించి మేము చెడ్డగా లేదు. బట్ మనం అందరం చేయడం కదా, మన గ్రామానికి ఏదో ఒకటి చెయ్యాలి. నలగం కలిసినప్పుడే కదా ఏదో కలిసి గట్ట చేస్తామంత జరిగింది. వెరీ గుడ్ సార్. మీ వయసులో, అంటే మీరు ఆ వయసులోనే ఉన్నప్పుడు గ్రామ పెద్దలు కూడా కొంత అటు ఇటు అయినా ఆనకి సర్దుకున్నారు. వీళ్ళు మంచి పనే చేస్తున్నారు. ఎక్కడ ఇది మనకు వ్యతిరేకంగా రావట్లేదు. అంటే జనరల్ గా ఏమవుతుందంటే, యువకులకి పెద్దవాళ్ళకి జనరల్ గా క్లాష్ అంటే పబ్లిక్ వర్క్స్ కోసం నలుగురికి మంచి చేయడము, ఇటువంటి దాంట్లో ఉంటే ఎప్పటికీ మనస్పర్ధలు రావు. కానీ సెల్ఫిష్నెస్ కి పెద్దలు పోయినా పిల్లలు పోయినా రిఫ్ట్ వస్తుంది. కాబట్టి మేము అది చాలా జాగ్రత్తగా అటువంటి ఏవి కూడా దగ్గరికి రానికుండా ప్రారంభించిన యువజన సంఘాన్ని మేము తలా సభ్యత్వం వేసుకొని ప్రతి సంవత్సరం సంక్రాంతికి బయట ఎక్కడున్నా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నా వచ్చి మీటింగ్ కండక్ట్ కావాలి. అప్పట్లో కొంత కాంట్రిబ్యూషన్ చేసుకోవడం. అప్పట్లో ఏమైంది, అది చేసిన తర్వాత మా గ్రామానికి ఈ ఇది ఉంది రైస్ అంటే ఇది ఉంది సివిల్ సప్లైస్, మరి రేషన్ వచ్చేది కాదు. మా ఊరు ఎవరో తీసుకుని వెళ్ళిపోయేవారు. మాకు అసలు రేషన్ ఒకటి ఉండదు ఈ ఊరికని. మా పెద్దలు కూడా పట్టించుకోలేదు. వాళ్ళేమో తీసుకొని కూడా అమ్ముకోలేదు, పట్టించుకోలేదు అసలు ఉందని. అంటే ఏముంది, అందరూ బాగానే ఉన్నారు కదా, అందరూ ఒక మోస్తాది మంచి రైతులే, అన్ని ఆర్థికంగా కొంచెం బాగుండే రైతులే, కాబట్టి ఎవరు పట్టించుకోలే. మేము ఏర్పడిన తర్వాతనే ఆ యొక్క రేషన్ షాపు తెచ్చి రేషన్ ఏదని ప్రారంభం చేస్తాం మేము 73-74. అలాగనే ఈ యొక్క మిల్క్ చిల్లింగ్ సెంటర్, ఏది మనం రైతులు అంటే అంతకుముందు ఆ ఊర్లో ఉండే ఈ యొక్క బర్రెలు కానీ ఆవులు, ఈ యొక్క పాలు అంతా కూడా మాకు చెన్నైకి వ్యాపారులు
తీసుకుని తీసుకుపోయారు. బస్సుల్లో చెన్నైకి పంపించేవారు. క్యాన్లు క్యాన్లో వెళ్ళిపోయేది. సరే ఇది చూస్తే నాకు లక్కీగా మాకేమైందంటే అప్పుడే గవర్నమెంట్లో మాకు మా మండల హెడ్ క్వార్టర్స్లో అప్పుడు ఒక చిల్లింగ్ సెంటర్ ఏర్పడింది. చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది కూడా అప్పటికి ప్రభుత్వం, వెంగళరావు గారు ముఖ్యమంత్రి అప్పుడు చేస్తే, అప్పుడు ఆ చిల్లింగ్ సెంటర్ ఏర్పడిన దానివల్ల మా గ్రామాలలో తిరిగి అందరికి కూడా అంటే ఇక్కడ పిచ్చాటూరులో హెడ్ క్వార్టర్స్ ఏర్పడింది, మా మండల హెడ్ క్వార్టర్స్లో. ఆ పాలన్నీ తీసి కింద చిల్లింగ్ కూడా చేసి ఇక్కడ గ్రామంలోనే చేసి అక్కడ పిచ్చాటూరుకు పంపించేవాళ్ళు. అందువల్ల రైతులకు కూడా కొంచెం ధర బాగానే వచ్చింది. అంటే ధర అంటే చిల్లింగ్, ఇప్పుడు మనం పాలు పోసేటప్పుడు ఏమంటే అందరి పాలు ఒకటిగానే పోతాయి, రేట్ అందరికి ఒకటిగానే వస్తుంది. అవును. బట్ చిల్లింగ్ చేసి ఆ పాయింట్లు నోట్ చేస్తే కొందరికి ఫ్యాట్ కంటెంట్ బట్టి కొంత ఎక్కువ రేట్ కూడా అలా కూడా చేయగలిగాం ఆ రోజుల్లో. అదేదో డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ మేము పీజీకి వెళ్ళిపోయాము తిరుపతికి. పీజీకి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి టైం కూడా ఏదైనా గ్రామస్తులు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వచ్చి అటెన్షన్ ఇచ్చి చేసేవాళ్ళం. అందరికి ప్రతి సంవత్సరం జరిగేది. ఇలా జరిగినప్పుడు కూడా ఇప్పుడు మాకు ఏ యొక్క పబ్లిక్ బిల్డింగ్ లేవు మాకు. మేము 73 వరకు పంచాయతీ బిల్డింగ్ కూడా లేదు గ్రామంలో. అంటే పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. దానివల్ల లేకపోతే టెంపుల్ అంతే, దాని ఎవరు ఆలయం ఉండేదా మీ ఊళ్ళో? ఉందండి, కృష్ణ మందిరం అని మా పెద్దోళ్ళు ఎవరు కట్టారు. కృష్ణ మందిరం ఉంది. తర్వాత మామూలుగా జనరల్ గా ఏంటంటే అప్పట్లో ఇవన్నీ ఉండేవి కాదు, అన్ని పబ్లిక్ దేవుడికి ముందే అక్కడ ముందే చూసుకునేవాళ్ళు కూర్చొని. మళ్ళీ మేము ఏర్పడిన తర్వాత కూడా వినాయకుడి గుడి కట్టాము. మేము ఏర్పడిన తర్వాతనే ఇప్పుడు మా దీంట్లో కూడా 3 బిల్డింగ్లు కట్టాము మేము ఓన్గా. ఇది అసోసియేషన్ తరఫున 3 బిల్డింగ్లు కట్టాం. అందులో ఒక బిల్డింగ్ ఇప్పుడు రైతు బజార్ కానీ దానికి తీసుకున్నారు. అలా కార్యక్రమాలు చేసుకుంటూ మాకు ఒక సంతృప్తి కలిగింది. వరే మనం ఏర్పడిన తర్వాత మన గ్రామానికి కనీసం చేయగలిగాం. వెరీ గుడ్ చేసాం. తర్వాత గుడి ఇప్పుడు వినాయకుడి గుడి కట్టాం, పెద్ద గుడి. అది మేము ప్రారంభించిన గుడి. ఇది సార్, ఇది ఈ రోజు యువతకు తెలియాల్సిన విషయం. అవునండి. ఎందుకంటే ఇప్పుడు నీ జన్మభూమి, దాని గురించి నువ్వు పుట్టావు పెరిగావు అక్కడే, ఎక్కడో ఇప్పుడు అమెరికాలో ఉంటావు, ఎక్కడైనా ఉండు నువ్వు, కానీ ఇక్కడ నీ గ్రామం, నీ దేశం, నీ గ్రామం, దాని గురించి ఒక్క క్షణం ఆలోచించి దానికోసం కొంత నీ సమయాన్నే లేకపోతే నీ ధనాన్నో దేన్నో దానికి ఇది చేయగలిగితే, ఈనాడు గ్రామాలు ఏ గ్రామం సార్, ప్రతి గ్రామం నుంచి చాలా మంది విదేశాలకు వెళ్ళున్నారు అండ్ పట్టణాలకు వచ్చి బాగా సంపాదించుకుంటున్నారు. కానీ వాళ్ళ గ్రామాలని, వాళ్ళ రూట్స్ ని మర్చిపోయారు సార్. అవునండి, మీరు చెప్పినట్టు మా గ్రామంలో కూడా మేము వినాయకుడి గుడి కట్టినప్పుడు ఏదో కట్టాము, చిన్నదిగా చేసాం. ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు వచ్చిన జనరేషను, మేమేదో యువజన సంఘం అని పెట్టాము. ఇప్పుడు ఉన్న వాళ్ళు గోవర్ధనగిరి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టారు. పెట్టి బయట ఉద్యోగం చేసే వాళ్ళంతా కూడా డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఒక 50 లక్షలతో ఆ గుడిని కొత్తగా రీమోడల్ చేసి బాగా కట్టారు. పిల్లలు బయట ఉద్యోగం చేస్తారు, వాళ్ళ డబ్బులే. ఇంకొకరిని ఇప్పుడు మా గ్రామంలో కూడా మేము గుడి కట్టినప్పుడు కూడా బయట ఊరిని అడిగేవాళ్ళం కాదు, మాదే, మేము ఎవరు ఉంటాము, మాకు కావాల్సిన సార్. భారతదేశపు గ్రామాలు, నేను ఇంకొక యాంగిల్ చెప్తాను సార్. ఒకనాటి కాలంలో, అంటే ఈనాడు నేను చెప్పను ఆ మాట అనలేను, కానీ ఒకనాటి కాలంలో పట్టణాల డబ్బులన్నీ పల్లెలకు వెళ్ళేవి. పల్లెల్లో పండిన సరుకులన్నీ పట్టణానికి వచ్చాయి. ఉత్పత్తులన్నీ పల్లెల్లోనే కదా సార్ జరిగేవి. కానీ ఈరోజు పల్లెల్లో డబ్బులన్నీ పట్టణాలకు వస్తుంది. అవునండి. ఇప్పుడు ఏంటి, మనం పాలు మీరు చెప్పినట్టు అటువంటి పాల కేంద్రం ఉంటే ఇదే ఈరోజు మా గ్రామంలో వల్ల పాలు పక్కన నుంచి తెచ్చుకుంటున్నారు. చూడండి ఎలా ఉందో చూడండి. అలా జరుగుతూ ఉండేదండి. తర్వాత ఇప్పుడు మా గ్రామంలో కూడా ఇప్పటి వరకు బయట నుంచి వచ్చే వాళ్ళంతా మంచిగా కార్యక్రమాలు చేస్తున్నారు. మేమైతే కొంత అంటే ఒకటి అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఇప్పుడు మేము ఉన్నంత వరకు కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు అందరం కలిసేవాళ్ళం. బయట నుంచి వచ్చిన వాళ్ళు, బయట ఉండే వాళ్ళు కూడా వచ్చి. ఇప్పుడు అది కొంచెం తగ్గింది. పిల్లలు కూడా అంటే ఈ యొక్క ఉద్యోగాల యొక్క
బాధ్యత. అప్పుడు ఉద్యోగాలకి ఇప్పుడు ఉద్యోగాలు చాలా తేడా చాలా తేడా ఉంది. అవును. ఇప్పుడు వీడికి సెలవు దొరకడం కష్టం. సెలవు దొరకడం కష్టం. ఒకవేళ సెలవు దొరికినా ఊరి దాకా రావడం కష్టం, ట్రాన్స్పోర్టేషన్ కష్టం. ఇవన్నీ ఉన్నాయి. మా రీజియన్లో మేము జరిగేటప్పుడు ఏమైందంటే, మేము ప్రతి సంవత్సరం ఎన్నుకుంటాం యువజన సంఘానికి అధ్యక్షుని కానీ జనరల్ సెక్రటరీకి. ఎన్నుకున్నప్పుడు అందరూ బాగానే పనిచేస్తూ వచ్చిండారు. ఒక సంవత్సరం మాత్రం ఒక వ్యక్తి, అప్పటి వరకు మా దగ్గర డబ్బులే ఉండేవి, ఈ కన్స్ట్రక్షన్ అంత లేవు, డబ్బులు పెట్టేవాళ్ళం బ్యాంకులో అందరికీ తెలిసే. సరే, అందరూ ఒకే విధంగా ఉంటారు కదండి. ఒక అతను వచ్చి కొంత ఈ డబ్బులు మిస్మేనేజ్మెంట్ చేయడం అనేది. అప్పటి నుంచి ఏం చేయాలి, ఉండే డబ్బులు ఏదో ఎక్స్పెండిచర్ చేయాలి. అటు జరిగిన తర్వాతనే ఈ బిల్డింగులు ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే అనుకున్నాం అతని వల్ల మనం తప్పు ఏమైనా చేస్తుంటాడు తెలియదు, కానీ దానివల్ల మనకు డెవలప్మెంట్ కూడా పెరిగింది అని సంతోషపడ్డాం. కరెక్ట్ సార్. ఇది నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మాకు గ్రామ భారతి అని ఒక ఆర్గనైజేషన్, దాని ద్వారా గ్రామ వికాసాన్ని గురించి మేము పనిచేస్తాం. అంటే గ్రామంలో స్కూళ్ళకి, ఆలయాలకి, అక్కడి నుంచి స్త్రీ విద్య, ఇవన్నీ ఉచిత విద్య ఇట్లాంటి కొన్ని ఇవి ఉన్నాయి, చేస్తాం. మేము అంటే దానికి ఇంకా నాకంటే పైసలు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు దాన్ని నడిపేవాళ్ళు. వాళ్ళందరూ ఏమంటారు, మేమేమంటామంటే కొంత కార్పస్ ఫండ్ పెడదాం. దాంట్లో కార్పస్ ఫండ్ పెట్టి, ఇప్పుడు మాకు ఒక అనాథ శరణాలయం ఉంది, వాటన్నిటికీ మనం ఎప్పుడు డబ్బులు కావాల్సిన ఎవరో ఒకరి దగ్గరికి బాబు అయ్యా అంత అడుక్కోవడానికి వెళ్తున్నాము అని అంటే, మా పెద్దలు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ₹1 మీ బ్యాంకులో ఉంచొద్దు. మీకు ఖర్చులకు ఎంత కావాలో అంత మీరు ఫండ్ రైజ్ చేయండి, అంతే తప్ప మీరు బ్యాంకులో వేసి నిలవ పెడితే మాత్రం అది దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. మీరు ఇప్పుడు చెప్పింది నాకు కరెక్ట్ గా అది అది ఇప్పుడు మీరు ఆ మాట చెప్తుంటే నిజం కదా, వాస్తవం కదా. ప్రాక్టికల్ జరిగిన దానికి మీకు అడ్వైస్ ఒకటిగానే ఉంది. కరెక్ట్ కదా సార్. అండ్ మీరు అదే అంటే చాలా మంది పిల్లల్ని అంటే చదివిస్తున్నారని, కొంతమంది పిల్లల్ని కొంచెం అంటే డబ్బు అంటే శక్తి లేని వాళ్ళని ఏదో డబ్బులు ఇవ్వడం, అది మాకు కొంతమంది మాకు ఫ్యామిలీకి తెలియకుండా కూడా ఇస్తుంటాం. ఏదో మన దగ్గర ఉండేది కాదు, మనం సమయానికి ఇవ్వలేకపోయినా మాకు ఉన్నారని ట్రస్ట్ ఒకటి ఉంది, ఐటీఎం ట్రస్ట్ అని. వారి ద్వారా కూడా ఆయన ప్రొఫెసర్ రమణ గారని బాంబేలో తెలుగు వారే. ఇప్పుడు మాకు ఆయన ద్వారా ఐటీఎం ట్రస్ట్ ద్వారా 3 ప్రైవేట్ యూనివర్సిటీలు నడుపుతున్నాం. అబ్బా! ఒకటేమో ఐటీఎం ట్రస్ట్, ఐటీఎం యూనివర్సిటీ రాయ్పూర్, రెండోది ఐటీఎం వొకేషనల్ యూనివర్సిటీ బరోడా, ఐటీఎం స్కిల్స్ యూనివర్సిటీ ముంబై. ఈ 3 యూనివర్సిటీలు రమణ గారని మాకు ఆయన మా వేరు, ఆయన కులం వేరు, మా కులం వేరు. ఆయన బ్రాహ్మడు, కానీ మాకు 50 ఏళ్ళ స్నేహం. అదే చెప్తున్నా, 50 ఏళ్ళ స్నేహం. ఐటీఎం ట్రస్ట్ ద్వారా 3 యూనివర్సిటీలు తీసుకొచ్చాము, 3 యూనివర్సిటీస్. రీసెంట్గా ముంబై ఐటీఎం స్కిల్స్ యూనివర్సిటీ. దీనికి అందరికీ మాకు గురువు గారు, అన్నతో సమానంగా వెంకయ్య నాయుడు గారి సహకారం. ఆయన ద్వారానే మాకు ఈ 3 యూనివర్సిటీలు వచ్చాయి. 3 యూనివర్సిటీలు కూడా బాగానే జరుగుతున్నాయి. దానికి ఛాన్సలర్ వచ్చి పివి రమణ అని తెలుగువారే, బాంబేలో సెటిల్ అయినారు. కొంత ఏదైనా ఇటువంటి కార్యక్రమాలకి ఏదైనా కావాల్సి ఉంటే ఆయన పంపిస్తారు మనం చెప్పిన వాళ్ళకి. ఇలా జరుగుతుంటుంది. ఇంకొకటి కూడా, మనకి ఏదన్నా అనుకోండి, నా దగ్గర ఒక 10 మంది ఎవరైనా వచ్చారనుకోండి, వస్తే నేను జనరల్గా ఏం చేస్తుంటానంటే, జనరల్గా వస్తారు కదండి, వస్తాం మనం, సార్ హైదరాబాద్ పోదాం అంటే విజయవాడ పోదాం, ఆ పని చేసుకుని సార్ నాకు ఈ పని ఉందంటే నేను ఒకే మాట చెప్తాను, వీలైతే బయలుదేరదాం. అంటే మీ పాటికి మీరునే నా ఖర్చులు పెట్టుకుని నేను వస్తాను, మీరు నాకు పెట్టద్దు అని చెప్తాను. లేదనుకున్నాను అనుకోండి, నా పని ఉన్నప్పుడు నేను పలా దగ్గరికి వెళ్తున్నాను, మీరు అప్పుడు రండి అని. దాంట్లో నా ఉద్దేశం ఏమంటే, అదేదో ఇదని కాదు, ఎందుకైనా
మన లేదులేండి సార్, అది అదొక మనకి మెంటల్ గా క్లారిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ కదా సార్. అదే మీరు చెప్పిన సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ కదా సార్. ఇప్పుడు ఏదో వాళ్ళ పని ఉంది కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టి తీసుకుపోయారు, అది మనకు అవసరం అది లేదు. నా మెంటాలిటీ అసలు ఇప్పుడు నచ్చదు. సహాయం చేయాలా అనుకున్నాం, అంతే అంతే సహాయం చేస్తాం. అది అట్లా చాలా మందికి ఉద్యోగాల్లో కానీ ఏదైనా ఇష్యూస్ లో ఇప్పుడు ఈ 3 యూనివర్సిటీస్ కూడా నాయుడు గారి ధర్మాన్ని నేను ముందు చేశాను. రమణ గారు సపోర్ట్ చేశారు ఆయన ఇప్పుడు ఛాన్సలర్ కూడా. రమణ గారు 3 యూనివర్సిటీలు. ఒక యూనివర్సిటీ అయితే 2000 మన మోడీ గారు చివరి చీఫ్ మినిస్టర్ ఇచ్చాడు, చివరి టర్మ్ లో ఇచ్చాడు. గుజరాత్ 2012 నవంబర్, అంటే 2013 జనవరిలో మన ఇన్వెస్ట్మెంట్ సమిట్ అప్పుడు ఇచ్చారు. అట్లా ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా ఇప్పుడు మా 3 యూనివర్సిటీలో కూడా ఎక్కడ కూడా నేను ఇప్పుడు వాళ్ళకి కూడా నేషనల్ అడ్వైజర్ ఉన్నాను. ఇప్పుడు కూడా డొనేషన్స్ అంత ఏమి లేవండి, అంత ఐఐటి ఇలా జరుగుతుందో అలానే కేవలం మెరిట్ మీద జరుగుతుందండి. అలా కొంతమంది దీనికి కానీ ఇప్పుడు ఏమన్నా లేదు ఫీజు తక్కువ పడింది అట్లేదంటే మనం ఏదైనా హెల్ప్ చేయడం, నా ద్వారా నా సొంతంగానే మరి నా స్నేహితుల ద్వారా కానీ ఏదో చేస్తుంటాం. అలాగా మనకు వీలైనంత సహాయం మన దగ్గరికి, అంటే మన వల్ల ఒకడు ఆ సహాయపడి వాడు హ్యాపీగా ఉంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. తెలియదండి, దాన్ని అనుభవించేటికి తెలుస్తుంది. నిజం సార్, ఇది కరెక్ట్ సార్. ఇప్పుడు మీకు మా ఇంట్లో కూడా సార్ మా పెద్దలు అందరికి సహాయం చేసేవాళ్ళు సార్. ఎప్పుడైనా మేము ఎక్కడికైనా వెళ్తే మేము కనిపించాం అనుకోండి, అయ్యా అప్పుడు మీ పెద్దోళ్ళు చేస్తున్న సహాయం అయ్యా అని అంటే మాకు ఎంత దానికి మించిన నీకు ఆనందం, నీకు ₹1,00,00,000 వచ్చిన రాదు. వాళ్ళు ఎప్పుడో మా పెద్దలు చేస్తున్న సహాయం ఇప్పుడు గుర్తుపెట్టుకొని మమ్మల్ని కూడా గౌరవంగా చూస్తున్నారంటే. దీంట్లో ఇప్పుడు మనం ఒకరి సహాయం చేయడంలో కూడా అండి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ వస్తుంటారు, మనం వెళ్తుంటాం, కారులో వెళ్తుంటాము, భిక్షం ఏదో అంటూ వస్తుంటారు. దాంట్లో అందరూ నిజంగా ఈ లేక వచ్చేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. కానీ అక్కడ కొందరు మిత్రులు నేను చూస్తుండగలం, అతనికి ఎందుకు ఇచ్చావు ₹50, అతనికి ఎందుకు ఇచ్చావు ₹100 అంటారు. అంటే వాళ్ళు మనం ఎంకరేజ్ చేయకూడదు అని అంటారు. ఓకే, వాళ్ళు చెప్పేదానికి కొంత అర్థం కూడా ఉంది. కానీ నిజంగా వాళ్ళు నిజంగా అవసరం ఉంటే మీకు తెలుసా తెలీదు, ఇచ్చినాము. వాడు నిజంగా దొంగ అయితే వాడు అనుభవిస్తాడు, మనకు అనవసరం. ఇది కరెక్ట్. మనం ఇచ్చినాం అనుకోండి, నిజంగా అది వాడికి ఉపయోగపడింది అనుకో, దానికంటే ఆనందం లేదు. అలా నేను బిహేవ్ చేస్తుంటానండి. కరెక్ట్ థింకింగ్. ఇది చాలా మంది విమర్శిస్తారండి నన్ను. సార్ ఇప్పుడు వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మీకు అనవసరం, మీరు సహాయం చేయాలి. మీకు అవకాశం ఉంది, చేయగలవా చెయ్యి, వాడిని విమర్శించొద్దు. వాడి కర్మాడు పడతాడు, మనకెందుకండి. అందుకే సత్యసాయి బాబా ఒక మాట చెప్తాడు సార్, నాకు చాలా అడిగేవాడు అన్ని చచ్చి ఇట్లా చేస్తాడంట, ఇచ్చేవాడు ఇంకా అసలు పూర్తిగా చచ్చిపోయి లేదంటాడంట. పెద్ద మాట కదా. ఇప్పుడు వాడు ఇటు చేయి చాచే స్థితి వాడికి వచ్చింది అని అంటే అంత దిగజారిపోయా కదా. నువ్వు ఇట్లనే వాడివి, పైన చెయ్యి పెట్టేవాడివి లేదు అని అన్నవాడు. నా జీవితంలో 2 చూశానండి. ఇప్పుడు కాదు, నేను చిన్నప్పుడు, అంటే నేను బహుశా అప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. తిరుపతికి వెళ్ళాం, సినిమా కోసం వెళ్ళాం. ఒక థియేటర్ దగ్గర సినిమా కోసం క్యూలో టికెట్ల కోసం వెళ్తున్నాము. టికెట్ల క్యూలో నిలబడినప్పుడు ఒక అతను వచ్చి, సార్ నా దగ్గర డబ్బు లేదు, భోజనానికి కూడా డబ్బులు లేదు. ప్రాక్టికల్గా జరిగిందండి, డబ్బులు లేదు సార్, ఇవ్వండి ఏదంటే ఒక ₹10 సహాయం చేయండి, ₹20 సహాయం చేయండి. నేను ఎప్పుడు ఇది నా ఉద్దేశం 71-72 అంటే ఎంత ₹5 ₹6 ఉంటుంది ఏది భోజనం ₹5 ఇవ్వంటే సరే. నేను అతనేమన్నాడు, సార్ నా దగ్గర కొత్త పంచులు ఉన్నాయి సార్, దానికి కావాల్సింది ఇచ్చేస్తాను సరే అని అన్నాడు. వీడు నిజమైన డిజర్వ్ క్యాండిడేట్, వీడికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉందామని నేను ఆ రోజుల్లో ₹20 ఇచ్చాను. ఇచ్చేసి అలా వెళ్ళి కాఫీ తాగేసి మళ్ళా వస్తే
అదే సినిమాకి ఇంకో క్యూలో అతను నిలబడుకున్నాడు టికెట్ కోసం. తీసుకు పొడదామని పోయాం దగ్గరికి, మా వచ్చేది నువ్వు అడుగుంటే ఆ పంచం చూపించిన దానివల్ల వీడు నిజమైన అవసరం ఉండి అడుగుతున్నాడు అనుకున్నాం. అలా కూడా జరుగుతాయి, కానీ మన ధర్మం మనం చేయాలి. ఒకటి పోనీయండి, వాడు సినిమాను కొంతసేపు ఆనందిస్తాడు కదా, మన 20 రూపాయలతో వాడు ఆనందాన్ని పొందుతున్నాడు కదా, పోనీయండి. ఇప్పుడు ఆకలి అనేది కడుపుకే కాదు సార్, మనసు కూడా ఉంటుంది. అదే ఏంటంటే ఈ మధ్య నేను ఒక 10 ఏళ్ళ ముందు కూడా తమిళనాడులో ఒక గుడికి వెళ్ళానండి సార్. ఆ గుడికి వెళ్ళినప్పుడు పిల్లకాయలు వస్తుంటారు కదా సార్, 10 రూపాయలు ఇంటి చిన్న చిన్న పిల్లలే పాపం. సరే అక్కడ వస్తే వాడికి 50 రూపాయల నోటు ఇచ్చాను. వాడు 50 రూపాయల నోటు తీసుకుని వాళ్ళు ఉండే పిల్లలందరితో నాకు వచ్చింది అంటే వాడు ఎంతో హ్యాపీగా వెళ్తున్నాడు. అంటే చూడండి, మనకు పోయింది 50 రూపాయలు, వాడు ఎంత ఆనందం పొందుతున్నాడు. వాటిని చూసిన తర్వాత నాకు అరే మన గొప్ప పని చేసాం అనిపించింది. 50 రూపాయలు నిజంగా సార్. సార్ మీకు ఇక్కడ నేను ఇంకొక మంచి విషయం చెప్పాలి సార్. నేను అప్పుడు కాకినాడలో పనిచేస్తున్నాను సార్, సెంట్రల్ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టర్లో. నాకు నెలకు ఒకసారి అమలాపురం క్యాంప్ ఉండేది, 1 వీక్ క్యాంప్ ఉండేది. మేము ఎట్లా వెళ్ళేవాళ్ళం, కోటిపల్లి రేవు ఉంటుంది కదా, కోటిపల్లి దాక్షారామం అయితే కోటిపల్లి రేవుకి వెళ్ళి అటు నుంచి ముక్తేశ్వరం రేవు ఉంటుంది. దాంట్లో మేము మా ఈ లాంచీలు పడవలు అనమాట. బ్యాగ్ ఉండేది, సూట్ కేసు అంటే వారం ఉంటాయి కదా, బ్యాగ్ సూట్ కేసు అది ఉండేది. మేము అక్కడికి వెళ్తే ఈ జాలర్ల పిల్లలు సార్, జాలర్ల పిల్లలు సార్ 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 ఇటేంటి సార్ మేము మోసుకొస్తాం సార్ అనేవాళ్ళు. ఒరే వద్దులేరా అని చెప్పి ఎంత పావలా 1 రూపాయి ఇస్తే సార్ వద్దు సార్ నేను తీసుకొస్తాను సార్, మాకు డబ్బులు ఇవ్వండి. అసలు నాకు ఆ పిల్లల్లో వాళ్ళ అంటే మేము కష్టపడతాం డబ్బులు నువ్వు ఊరికి ఇయ్యొద్దు అనేవాళ్ళు సార్. నాకు ఎంత సంతోషం వేసేదో సార్. తర్వాత మీ ఆధ్యాత్మిక ప్రయాణం, అసలు భారతదేశాన్ని గురించి మీరు ఏమి గ్రహించారు, మీ ఆలోచన విధానం ఏమిటి? అంటే ఇప్పుడు దాకా మీరు మాట్లాడినంత ధార్మికమైనటువంటి విషయమే. అవునవునండి. ఇప్పుడు భారతదేశానికి అంటే మనం చరిత్రగా చెప్తున్నారు కదా, భారతదేశం ఎటువంటి దేశం, ఆ దేశానికి ఆ దేశం మట్టికి ఉండే పవర్ ఎటువంటిది. ఎగ్జాంపుల్ అరిస్టాటిల్, అలెగ్జాండర్ గురువు. అలెగ్జాండర్ భారతదేశానికి అంటే ప్రపంచాన్ని జయించాలని వచ్చినప్పుడు అరిస్టాటిల్ చెప్పారంట, భారతదేశం ముందు మాత్రం వెళ్ళొద్దు అని అన్నాడు. మరి భారతదేశం వెళితే మాత్రం అక్కడ నుంచి ఒక మట్టి తీసుకుంటాను అన్నమాట. మట్టి ఎందుకు అడిగాండి అప్పుడు అలెగ్జాండర్, ఎందుకంటే పవిత్రమైన దేశం, మహారుషులు దేవతలు నడయాడిన ప్రదేశం, అటువంటి దేశానికి అసలు మనం పోవడమే తప్పు, వెళ్తే మాత్రం మట్టి తీసుకున్నా అన్నాడు. అంటే అంత ఆ దేశాన్ని గురించి ముందునే హెచ్చరించాడు. మీకు అదర్ కంట్రీస్ మనం పరిస్థితే ఉండేది సార్. అదేనండి సార్, నలంద విశ్వవిద్యాలయం కానివ్వండి, ఇక్కడ అంటే మనకు తెలిసింది 2-3 విశ్వవిద్యాలయాలు, కానీ అకార్డింగ్ టు బ్రిటిష్ రికార్డ్స్ ఇక్కడ 820 విశ్వవిద్యాలయాలు ఉండేట. 820 అప్పట్లో. నీకు దేశ జనాభా ఎంత అప్పట్లో? 40 కోట్లు, 35 కోట్లు, 40 కోట్లు. 35-40 కోట్ల జనాభాకి 800 విశ్వవిద్యాలయాలు, 5 లక్షల గ్రామాలుంటే 6 లక్షల పాఠశాలలు ఉండేయట, గురుకులాలు 6 లక్షలు. గురుకులాలు, వీధి బడులు, అవన్నీ గురుకులం లెక్క సార్. అప్పట్లో అమరం చదివినాడంటే నువ్వు ఎంఏ పూర్తయినట్టు. అమరం గొప్పవాడు, అమరం చదివి ఉంటే అప్పట్లో. మరి ఇప్పుడు అటువంటి చదువులు లేవు, ఉన్నాయి. మరి అంత అంటే అమరం అంటే ఏంటండి, మన సంస్కృతి, మన సంస్కృతి, మన సొంత సంస్కృతి, అసలు భాషకు సంబంధించి కానివ్వండి, మీకు
ఇట్స్ ఎన్సైక్లోపీడియా. కాబట్టి మనకి చెప్పినట్టు అప్పట్లో 45 కోట్లు ఉన్న 800 పైచులకు యూనివర్సిటీలు ఉన్నాయంటున్నారు. వాస్తవం అది. అప్పట్లో మెగస్తనీసు సార్ ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళని చెప్పి మనం చెప్తున్నాయి కదా. ఈ రోజు మనం బయట తెలిసిపోయి ఇప్పుడు అమెరికా దగ్గర మేము వ్యవసాయం అనే పరిస్థితికి ఇప్పుడు దిగదార్చుకున్నాం. ఇప్పుడన్నా మనం యువత, భారతదేశ ప్రజలు కూడా కొంచెం కళ్ళు తెరవాలి. ఏంటంటే ఒక దేశం మీద పోయి మనం చదువు వాడు బాగుంటుంది, నువ్వు చదివింది ఎక్కడ చదివినా నీకు సేమ్ పుస్తకాలే కదా, సేమ్ పాఠ్య గ్రంథాలే కదా. కాదుగా ఇప్పుడు మనవాళ్ళు ఇప్పుడు అక్కడేదో అదేదో యూనివర్సిటీలో చదివితే ఈయన చాలా గొప్పోడు. అది ఇక్కడ ఉంటే ఆ బానిస మనస్తత్వం ఇంకా బాగాలేదు సార్ మనకి. స్టేటస్ ఒకటి, ఆ స్టేటస్ అంటే దీనికి కారణం ఇంకొకటి కూడా ఏమిటంటే ఇప్పుడు జరిగే పరిస్థితుల గురించి కూడా, పరిస్థితులు మారే యొక్క జీవన విధానం ఇవన్నీ కూడా మన ప్రభుత్వాలు ఇప్పుడు యూఎస్కి వెళ్తారనుకోండి. ఎందుకు వెళ్తారు? అక్కడ ఏదో ఎక్విప్మెంట్ బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది ఎక్విప్మెంట్, కానీ మనం అలా ఇన్వెస్ట్మెంట్ మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు దాకా మనం పేదతనాన్ని అనుభవించాం సార్. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం స్వయం శక్తిని ప్రదర్శించాలి. మనకున్న ఇప్పుడు మీరు ఏ దేశం తీసుకోండి, ఏ దేశం తీసుకున్నా దాంట్లో టెక్నోక్రాట్లు అంతా మనోళ్ళే. ఇప్పుడు చూడండి, మీరు ఎవరన్నా అమెరికా గొప్పదా రష్యా గొప్పదా అని అడిగితే వాడు అందరూ సీఎంలు చెప్పుకుంటూ వచ్చాడు. అంటే భారతదేశం గొప్పది అనకుండా అంటే అది ఇంప్లైడ్ రిప్లై దగ్గర 28 సీఎంలు ఇండియన్సే సార్. గూగుల్ ఎన్నిట్టుకున్నారు సార్. మైక్రోసాఫ్ట్ సత్యనాథల ఇన్ని ఉన్నాయి కదా. అంటే మన యొక్క పేద దేశం అయింది కాబట్టి కొంత స్టూడెంట్స్ కూడా బయట వెళ్ళి మంచి యూనివర్సిటీలో నాలెడ్జ్ చేసుకోవాలనుకోవడం తప్పులేదు. కానీ మన ప్రభుత్వాలు కూడా విద్య ఆరోగ్యం పైన పూర్తిగా సార్ ఇక్కడ నిన్న మొన్నటి దాకా ఏదైనా ఒక ఇండస్ట్రీని ఇక్కడ పెట్టాలా అని అంటే వాడికి జీవితం మీద విరక్తి కలుగుద్ది. విధానాలు కానీ అటువంటి పరిస్థితులు ఉండే ఎవడొస్తాడు సార్. అవును, నాకు ఒక పాత్రికేయ మిత్రుడు ఉన్నాడు సార్. అతను చెప్పుకొచ్చాడు ఒక మాట, చాలా నిజంగా నాకు చాలా ఇదనిపించింది. మోడీ రాకముందు అతను మన దేశానికి అప్పుడు అప్పు ఉండింది కదా, దేశం అప్పుంటే ఎవడైనా దేశంలో కాస్త అమౌంట్ పంపించంటారా అంటే భారతదేశానికి డబ్బు పంపించడం అంటే అడుక్కు తినేవాడు బొచ్చులో రాయడం అని చెప్పి అనేవాళ్ళంట. ఇతర దేశాల్లో మన భారతీయులు ఆ మాట ఇప్పుడు భారతదేశానికి డబ్బు పంపించాడు అంటే ఎంత డబ్బు పంపించమంటారని అడుగుతున్నారు. కానీ మారిన పరిస్థితులు, మారిన ప్రభుత్వాలు, మారిన రాజకీయ నాయకులకు దృక్పథం. మీరు ఇందాక అన్నారు చూడండి, సంకల్పం ఆ దృక్పథంతో సంకల్పంతో వస్తుంది. అంటే మనం భారతీయుడు అంటే జాతీయ భావం రాందే అండి. దేశంలో ఏ జాతి బాగుపడదు సార్. ఇప్పుడు నీ తల్లిదండ్రుల్ని, నీ వంశకర్తల్ని నువ్వు గౌరవించుకోలేకపోతే, నీ పూర్వీకుల్ని నువ్వు గౌరవించుకోలేకపోతే, నీ సంస్కృతిని నువ్వు గౌరవించుకోలేకపోతే నిన్నెవడు గౌరవిస్తాడు సార్? నీ పుట్టుకే వేస్ట్ భారతదేశానికి భారం. కాబట్టి సంకల్పం, నాయకత్వం సంకల్పం పెరిగింది. దానికి తగిన విధంగా అందరూ కూడా అంటే అది మరి మన ప్లస్ స్థానాల్లో మైనస్ స్థానం అందరూ కలిసి కట్టుగా ఫైట్ చేస్తున్నారు. అది దేశం చేస్తున్నారు. కానీ ఇంకా ఇప్పుడు ఇంకా వెనక్కు లాగేటటువంటి శక్తులు ఉన్నాయండి. ఆ శక్తులు ఖచ్చితంగా సమస్య పోతాయి, కనిపించకుండా కూడా పోతాయి. ఎందుకంటే మంచి కళ్ళ ముందర జరిగేటప్పుడు ఎవరైనా ఈ పొద్దుగా ఉంటే రేపైనా యాక్సెప్ట్ చేయాల్సింది. ఇంకొకటి కూడా ఏమంటే పిల్లలకి అందరూ కూడా భవిష్యత్తులో మన సంస్కృతి గురించి, మన సనాతన ధర్మాన్ని గురించి ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు మనం అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఈ పొద్దు తాలిబాన్ అనేది అందరు మనం కూడా అనుకున్నాం ఇది భయంకరమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనుకున్నాం. అంటే వాళ్ళు చేయని కూడా చేశారు. దానికి సమస్యలు, కారణాలు
వాళ్ళకి తెలుసు మన వాళ్ళకుంటాయి, సంబంధం. అనవసరం, మనకు అనవసరమైన సబ్జెక్ట్. అది ధర్మమా అధర్మమా, న్యాయమా అన్యాయం అని చెప్పాల్సిన అవసరం మనకు లేదు. కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు చేస్తుంటారు. ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు పరిస్థితి వాళ్ళు మార్పు వచ్చింది. ఎంత సంకల్పం, బలమైన సంకల్పంతో మార్పు వచ్చి ప్రపంచంలో మేము కూడా కలుస్తాము అంటే ఇంతవరకు ఏ ఒక్క దేశం కూడా దాన్ని రికగ్నైజ్ చేయాల. ఆయన మొట్టమొదట రికగ్నైజ్ చేయకపోయినా ఇండియాకి వచ్చి మేము ప్రపంచంలో కలుస్తాము, అన్ని దేశాలకు వెళ్తున్నారు. దానికి ఎలా వెళ్ళాలి, ఎలా మేము ప్రవర్తించాలనే ఒక ఆ యొక్క శిక్షణ కోసం కూడా ఇక్కడికి వచ్చినట్టు మనకు పేపర్లో తెలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా భారతదేశం ఒక నేషనాలిటీ అనేది ప్రభుత్వం కూడా జాతీయవాదాన్ని పెంచాలి. పిల్లలకంతా కూడా మొత్తం కూడా నేను ఏది మన 6వ తరగతి నుంచి కనీసం 10వ తరగతి వరకు ఈ యొక్క సనాతన ధర్మాన్ని గురించి ఒక పాఠ్యాంశంలో చేర్చాలి కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రం. అది తప్పకుండా అవసరం. ఇది చాలా మంచి సూచన సార్, చాలా అవసరం, చాలా మంచి సూచన. ఒకప్పుడు సార్ మేము మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తే స్కూల్లో సరస్వతి దేవి విగ్రహం ఉండేది, దాని చుట్టూ గార్డెన్ ఉండేది. గార్డెన్ లో కొంచెం ఏదైనా ఇది ఉంటే మేము పిల్లలం ఆ గార్డెన్ పని చేసేవాళ్ళం. సరస్వతి దేవికి మొక్కుని వెళ్ళేవాళ్ళం స్కూల్లోకి. ఇప్పుడు అసలు సరస్వతి దేవి విగ్రహాలు మాయమైపోయినాయి, పరిస్థితి పోయింది. ఫస్ట్ అసెంబ్లీ జరిగేది, అసెంబ్లీలో మంచి మంచి పద్యాలు ఇది చేసుకునేవాళ్ళం, పోయింది. ఇప్పుడు ఏమన్నా కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ తీసుకొని ఈ యొక్క ఎప్పుడైతే సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు, ఒక కులం కాదు, జీవన విధానం. ఆ జీవన విధానం భారతదేశం మంది, ప్రపంచంలోకెల్లా కూడా మనదే ఆ జీవన విధానం, ఇంకొకరికి లేదు కదా, లేదు, ఖచ్చితంగా లేదు. అలాంటప్పుడు అది హిందూ మతం కాదు కదా. మన జీవన విధానం, ఆ విధానాన్ని మనం పెంపొందించి దాని మీద ఒక జాతీయతా భావం తీసుకురా. సార్ దాని గురించి చెప్తే మీరు ఒక అంటే హిందూవాది అయిపోతున్నావు. సెక్యులర్ అనే ఒక ముసుగుని మనకు తొడిగి. అవునండి, ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కూడా అనుకోండి, వీటిలో నీ మతం మా మతం గొప్పదని మనం చెప్తే వాళ్ళు బాధపడాలి, వాళ్ళ మతం గొప్పదని వాళ్ళు చెప్తే మనం బాధపడాలి. ఇదేంది? సనాతన ధర్మం అనేది హిందుత్వం కాదు, ఇది జీవన భారతదేశంలో విధానం, జీవించే విధానం. దానికి జీవించే విధానంలో ఉంటేనే భారతీయుడు. ఇప్పుడు సార్ అటువంటి కట్టర్ ఇది మన భారతీయులకి, మన సనాతన ధర్మీయులకి ఉంటే ఈ రోజు భారతదేశంలో ఇస్లాం గాని క్రిస్టియానిటీ గాని బతుకుద్ది సార్? బతుకైతే కాదు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు సరస్వతి దేవి పూజ ఖచ్చితంగా మన సనాతన ధర్మం ప్రకారం మనం ప్రార్థన చేయాలని పెట్టు, అది హిందూ కాదు, ఎవడైనా చేయాల్సిందే. అక్కడ నువ్వు సరస్వతి దేవి విగ్రహానికి పూజించడం వల్ల నువ్వు విద్యను పూజిస్తున్నావు. విద్య ఎవరికైనా విద్య కదా, విద్య అధిదేవత అంతే. అలాంటప్పుడు అప్పుడు జాతీయ భావం పెరుగుతుంది తప్పకుండా. నేను క్రిస్టియన్, నువ్వు హిందూ, ముస్లిం కాదు, మనం ఒక దేశం కోసం, దేశ విధానం కోసం మనం పాటుపడతాం. అది చెయ్యిందే, స్ట్రిక్ట్ గా చెయ్యిందే. అసలు నీ ధర్మాన్ని గురించి చెప్పుకోవడానికి నీకు హక్కు లేదు సార్. భయం సంగతి తర్వాత. నీకు ఆర్టికల్ 25A ఏం చెప్తుంది? నువ్వు నీ హిందూ ధర్మాన్ని గురించి నువ్వు బోధించడానికి లేదు. అదే చేయాలంటే అది చేశారు కదా, 25A కరెక్టే. అసలు నిజంగా ఒక్కొక్కసారి చాలా బాధ వేస్తుంది సార్. ఇప్పుడు చూడండి, మన గుళ్ళు కూడా ఎత్తుకోండి, భారతదేశంలో గుళ్ళు. ఇప్పుడు హిందువులు, ఇప్పుడు హిందూ దేవాలయం అంతా మన చేతుల్లో ఉన్నాయా? ఎక్కడున్నాయి సార్? లేవు. ఇప్పుడు ఎందుకు ఎక్కడికో పోతున్నాం? మన 2 రాష్ట్రాల్లో ఏమున్నాయి? మన 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ లో ఒక క్రిస్టియన్ చేతిలో ఉండింది ఆంధ్రప్రదేశ్. అవునా కాదు సార్? ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. అక్కడ పోయిన తర్వాత ఏమన్నా, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన క్రిస్టియానిటీని ఏమన్నా వదిలేసి నేను సెక్యులర్ అంటాడా? అట్లా అంటాడు అనగా మనం అంటున్నాం, బుద్ధి లేకుండా మనం అంటున్నాం. ఎందుకు ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జి నేను బౌద్ధిస్టుని, నేను దళితుడిని అని చెప్పుకొని పోతున్నాడు. సెక్యులరిజం ఎక్కడ సార్? అవునులేండి. అట్లా
మనం ప్రభుత్వం కానీ అనే నాయకత్వం, ముఖ్యంగా నాయకత్వం, రాజకీయ నాయకత్వం స్థిరంగా ఇటువంటి వాటిలో నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా దేశం మారుంది సార్, మారుంది సార్, ఖచ్చితంగా కాదు కనీసం 50 ఏళ్ళ కన్నా మారుతుంది. భవిష్యత్ తరాలైనా ఈ రోజు తమిళనాడు అసలు అద్భుతమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి ప్రదేశం. మీరు చెన్నై గురించి నేను చెప్పక్కర్లే, అసలు ఇట్స్ ప్లేస్ ఆఫ్ టెంపుల్స్, స్టేట్ ఆఫ్ టెంపుల్స్. అది ఎంత అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఇప్పటికీ కామన్ మ్యాన్ ఆఫీసు పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ పెట్టుకుంటే బాగున్నది. రోడ్డు మొగదాల్లో ఒక చిన్న వినాయకుడు విగ్రహం ఉంటది, పోయి ఆడ దండం పెట్టుకునే పోతాడు, బొట్టు పెట్టుకొని వెళ్తాడు. అటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఆ రాజ్యంలో పిశాచులు రాజ్యం వెళ్తుండే. అంటే అదే దేవుడు దేవుడు లేడు అనేటటువంటి అంటే ప్రజల్లో చూడండి. అది ఇప్పుడు మనకి రివర్స్ ఎక్కడ పట్టినా, ఇప్పుడు అనుకోండి కేరళ దేవభూమి అంటారు, దేవభూమి, ఆడేమో దేవుడు లేనే, ఇక్కడేమో ఇప్పుడు మన తిరుమల సార్ కాదు సార్, ఇది అంతా ఒక పెద్ద నాటకం సార్, ఇదంతా పెద్ద నాటకం. వాళ్ళు దేవుడు లేడు అని హిందువులకు మాత్రమే చెప్తారు, దేవుడు లేడు అని క్రిస్టియన్లకి ముస్లింలకి చెప్పండి, వీళ్ళ కాళ్ళు ఎరగదీస్తారు. ఈ యొక్క అసమానతలు పోవాలి, మన గౌరవం మనకు దక్కాలంటే ప్రభుత్వమే గట్టే మంచి లీడర్షిప్ భవిష్యత్తులో భారతదేశానికి అది కూడా మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో అదే ఎన్నుకోవాలి. అంటే ఎక్కడైనా రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా మన చేతుల్లో మార్పు వచ్చి ఉండే పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ప్రపంచంలో. ఇప్పుడు ఈ యొక్క సనాతన ధర్మం నుంచి వేరే దేశం వాళ్ళే మారుతున్నారు. మనం దేశాలు మారిపోతున్నాయి, దేశాలు మారిపోతున్నాయి. రష్యాలో ఎక్కువ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఉంటది. ఇప్పుడు రష్యాలో ఎక్కువ హిందూ అండ్ భయంకరమైన, ఇప్పుడు అసలు దేవుడే లేడు అని చైనాలో వాళ్ళు ముస్లింలు బతకనీయడం వల్ల కానీ హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నారు. చెప్పినప్పుడు ఇప్పుడు మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా తులసి గార్బెట్ అని, ఆమె తులసి అని పేరు పెట్టుకునింది. నాట్ ఇండియన్. అవునండి, అదే ఇండియన్, హిందూ మతం తీసుకున్నారంట. అవును సార్, ఎంత గొప్ప విషయం చూడండి. ఆమె ఎందుకు మనం ఎక్కడైతే కూర్చొని ఉన్నామో ఇప్పుడు ఆ ఇస్కాన్ అనుసరించే ఆవిడ తులసి గబార్డ్ ఇస్కాన్ అనుసరించే ఆవిడ. వాళ్ళు కృష్ణ భక్తులు ఈ దేశం వాళ్ళు కాదు, కానీ ఈ దేశాన్ని అమితంగా ప్రేమిస్తారు. చూడండి ఎందుకనంటే సనాతన ధర్మం సార్ ప్రపంచానికి అంత సార్ ఈరోజు ప్రపంచం మళ్ళా అంటే శాంతిగా ఉండాలి అని అంటే అది ఒక్క సనాతన ధర్మ మార్గమే. మీరు నా దేవుణ్ణి నమ్మకపోతే చంపేయి ఇయ్యగా సార్. మీరు ఇప్పుడు ఇతర మత గ్రంథాలు, ఎడారి మతాల గ్రంథాలు ఏం చెప్తున్నాయనంటే నన్ను నమ్మకపోతే చంపేయి, వాళ్ళ ఆడవాళ్ళని తెచ్చుకో, వాళ్ళ ఆడవాళ్ళని అనుభవించు, వాళ్ళ దేవాలయాలు కూలగొట్టు. మనమేమంటాం నువ్వేరా దేవుడు అని మనం అంటున్నాం. ఎంత తేడా ఉంది చూడండి. ఏకం సత్విప్రావృతి సర్వం కల్విదం బ్రహ్మ. నీలో దేవుడు ఉన్నా, నాలో దేవుడు, అందరం దేవుడు. అదే ముక్కోటి దేవతలు అంటే అదే అర్థం, దైవ స్వరూపాలు. అదే ఆత్మవత్ సర్వభూతాని. జరుగుతా ఉంది. మార్పుల కోసం వేచి చూద్దామండి. మళ్ళా మీరు తప్పకుండా మేము లేదా మనము ఊహించేటటువంటి ఆ రోజు వస్తుందా? ప్రపంచం మనం ఊహించే విధంగా తప్పకుండా మారుతుందండి. ఎందుకంటే మార్పు మనకంటే కూడా ఇతర దేశాలనే స్టార్ట్ అయినాయి. అంటే మన తత్వాన్ని నమ్మి, అంటే వాళ్ళ తత్వం కాదు, మన తత్వాన్ని వాళ్ళు నమ్మి మారుతున్నారు. తప్పకుండా మనం, మీరు, నేను, మనం విశ్వసించిన ప్రపంచం వస్తుందని ఆశిద్దామండి. భగవంతుడి ధర్మం. చాలా చాలా ధన్యవాదాలు సార్. అండ్ సార్ చివరిగా ఇంకొక, ఇప్పుడు మీరు ఇంత మంచి
ఆలోచనలు, సేవా దృక్పథం, అంటే ధర్మం మీద ఒక మంచి ఇది. మరి మీరెందుకు పాలిటిక్స్ లోకి వెళ్ళలేదు? ఇది చివరి ప్రశ్న, ఏమనుకోవద్దు. తప్పే ఉంది దాన్ని, తప్పే. సార్ ఇప్పుడు పాలిటిక్స్ లోకి వెళ్ళడానికి మీరేమి ప్రజా అంటే ఎలక్షన్స్ లో నిలబడి కూడా పోవాల్సిన అవసరం లేదు. అవునవును. అంటే పాలిటిక్స్ కి వెళ్ళలేదంటే జనరల్ గా అక్కడ ఇంకా సేవ ఎక్కువ చేయొచ్చు. మీరు చెప్పినట్టు అది వాస్తవం కూడా. ఇప్పుడు అంటే ఇప్పుడు మంచిగా ఒక పరిపాలన చేసి ప్రజలకు మంచి చేయాలా, రాష్ట్రానికి మంచి చేయాలంటే మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఒక అధికారం ఉంటే ఎక్కువ చేయొచ్చు. ప్లాట్ఫామ్ అంటే అధికారమే. ఇప్పుడు నేను చేయాలనుకున్నది నా సొంతంగా ఏదో చేయొచ్చు, కానీ ఒక అధికారం అని ఉంటే తప్పకుండా జరుగుతుంది. అదే అవసరం కూడా. కానీ ఇప్పుడు రాజకీయాల్లో అట్లా ఆలోచన దానికోసమే పవర్కి వెళ్తున్నారని వాళ్ళు 100కి 90 మంది లేరు. ఇది అందుకే కదా ఇట్ట ఏడ్చింది. ఇప్పుడు అదే 10 మంది మీలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు. అవునండి. మనకు ఒక సూత్రం ఉంది సార్, మంచివాడిని అధికారం వరిస్తుందట. అవునండి, ఉంటుంది మంచివాడిని. కానీ వాడికి అక్కడ ఏదైనా అవమానం జరిగితే దీనమ్మా అని చెప్పి వదిలేసి వెళ్తాడు. అదే జరుగుతుంది. కానీ చెడ్డవాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని దాన్ని పట్టుకొని కూర్చుంటాడు. ఎవరికి లాస్? అది దేశానికి లాస్. అవును, అదే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది అది. ఇప్పుడు మీరు అన్నట్టు అంటే రాజకీయాలు అంటే మనం ఇప్పుడు కూడా నేను రాజకీయాలు అంటే నేను జనరల్గా ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను ఎందుకు అడిగాను, మీలాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, సేవా దృక్పథం ఉన్నవాళ్ళు ప్రజా జీవితంలోకి వస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనేది. ఇప్పుడు మాకేమైందంటే ఇప్పుడు నేను 2014లో జనరల్ ఎలక్షన్స్లో అంటే మా యొక్క కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన రిజర్వ్డ్, పార్లమెంటు రిజర్వ్డ్. 2014 నేను లోక్సభకి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలతో, ఆయన యొక్క ఆశీర్వాదంతో 2014లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లోక్సభకి నామినేషన్ చేయడం కూడా జరిగింది. వేస్తే ఏమైంది? 2014 అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 4th ఫేజ్, అండమాన్ ఎలక్షన్స్ 1st ఫేజ్. అంటే వాళ్ళ ఎలక్షన్కి మనకి దగ్గర 20 రోజులు తేడా ఉంది. అలాంటప్పుడు ఏమైందంటే అప్పుడు బీజేపీతో అలయన్స్ మాట్లాడుతున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ వెంకయ్య నాయుడు అందరూ కలిసి మాట్లాడుతున్నారు, కానీ ఒక కొలిక్కి రాలేదు, ఒక నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు 1st ఫేజ్ అక్కడ వచ్చింది. 1st ఫేజ్ ఎలక్షన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బీఫామ్ నాకే ఇచ్చాడు ఆ ఎలక్షన్స్ లో. అంటే ఆంధ్రలో ఎలక్షన్స్ లేదు కదా అప్పుడు, అంటే నామినేషన్ డేట్ కూడా అనౌన్స్ కాల, 4th ఫేజ్ కాబట్టి. ఫస్ట్ ఫేజ్ కాబట్టి నాకు ఇచ్చాడు. తీసుకుని ఇదే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఆ రోజు ఫ్లైట్ అండమాన్కి వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసి ఒక వారం కూడా తిరగడం జరిగింది. అంటే గతంలో ఏమైందంటే అప్పుడు కొన్ని అక్కడ రాజకీయ పరిస్థితుల్లో మెయిన్గా బీజేపీ అండ్ కాంగ్రెస్, నేషనల్ పార్టీస్, ఇంకా లోకల్ పార్టీస్ చాలా ఉన్నాయి. ఇది భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు అక్కడ ఉన్నాయి. డిఎంకే, ఏడిఎంకే, ఎండిఎంకే, జనతాదళ్, మీరు ఇందాక బెంగాలీస్ ఉన్నారు, అదే లల్లు ప్రసాద్ యాదవ్, ఎస్పీ అన్నీ ఉన్నాయి, సిపిఐ అన్నీ ఉన్నాయి. సరే, అప్పుడేమైందంటే మాకు ఒక అవకాశం తమిళియన్స్ అంతా వచ్చి, సార్ మీరు ఇతను నిలబడండి మీ పార్టీలో, మేమందరం కలిసి ఓట్లు వేస్తే అంటే తమిళ్ తెలుగు వాళ్ళు కలిసి గాన ఫైట్ చేసి గెలవచ్చు ప్రాక్టికల్గా. అప్పుడు అది మాట్లాడేటప్పుడు కన్ఫిగరేషన్ వేరే పార్టీల్లో, బీజేపీలో వేరే వాళ్ళకి టికెట్ వస్తుంది, వచ్చి అతను మంచోడు కాదు అనేది ప్రజాభిప్రాయం. కాంగ్రెస్ వాళ్ళు మంచోడు కాదు, బీజేపీ అభిప్రాయం. అభిప్రాయం ఉన్నప్పుడు మనం నిలబడప్పుడు మేము తమిళనాడు నిలబడప్పుడు మీరే నిలబడ్డాం. 1 వీక్ అయిపోయింది నామినేషన్ వేసి 1 వీక్ తిరిగాం. ఇంత లోపల నామినేషన్ విత్డ్రా 27 అంటే 25, 23, 24 ఒక ఇక్కడ క్లిక్ అయింది. ఇది అలయన్స్
బీజేపీ తోటి తెలుగుదేశానికి ఆంధ్ర రాష్ట్రం ఆహా. 14 విత్తనానికి 3 రోజులు టైం ఉంది. ఎప్పుడైతే క్లిక్ అయిందో విత్డ్రా చేసుకోవాలి. అందరూ బీజేపీ నాయకులు వెంకయ్య నాయుడు కానీ అప్పట్లో పార్టీ ప్రెసిడెంట్ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు ఆయన కలిసి చంద్రబాబు నాయుడిని అడిగి మీ వాళ్ళు ఎన్నికపోవాలి అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది ఒత్తిడి చేస్తే అప్పుడు పార్టీ దీనికోసం పార్టీ అధిష్టానం కానీ చెప్పిన విధంగా నడుచుకొని ఎన్నిక తీసుకోవడం జరిగింది. ఓహోహో. అందువల్ల అప్పుడు ఒక అవకాశం ఉంది. ఆంధ్రాలోనే తెలంగాణ అప్పటికి తెలంగాణ డివిజన్ వచ్చేసింది. అవును 2014లోనే వచ్చేసింది కదా. 14 వచ్చినప్పుడు ఏమంటే అందరూ కలిసి నామినేషన్లు వేశారు. యునైటెడ్ స్టేట్ కానీ డివిజన్ వచ్చేసింది. తెలంగాణలో ఏ పార్లమెంట్కి కూడా టికెట్ ఇవ్వలేదు అసెంబ్లీకి తప్పితే తెలుగుదేశం 2019లో ఇవ్వాల. కాబట్టి అక్కడ నీకు ఇస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుందని అక్కడ ఇచ్చిన ఇక్కడ ఇవ్వకుండా ఎందుకున్నావు అని అంటారు. కాబట్టి మచ్చ మనకి ఎందుకని వద్దన్నారు, వదిలేస్తాం జరిగింది. అది ఒక చూద్దాం, మనకి రాతుంటే వస్తుందండి రాజకీయంలో. ఇవ్వాలండి ఇప్పుడు ఆ రాత్ర ప్రజలకు అదే చెప్పేది. అందుకే ఇప్పుడు మనం సూక్ష్మంగా ఆలోచన చేస్తే ప్రభుత్వం కానీ అపోజిషన్ కానీ నువ్వు నేను ఎందుకు కొట్టుకోవాలి, నువ్వు నేను ఎందుకు విమర్శించుకోవాలి, నువ్వు ప్రజల కోసం పాటుపడుతున్నావు అని చెప్తున్నావు, నేను ప్రజల కోసం వస్తాను, మన ఇద్దరు ఎందుకు కొట్టుకోవాలి, ఎందుకు రద్దు చేసుకోవాలండి? ఒక సూక్ష్మంగా ఆలోచన చేస్తే సార్ ఇప్పుడు అసలు ఇది మీరు ఈ టాపిక్ ఎత్తితే ఇక చాలా నిజం. ఇక్కడ మీరు ఏదైతే మాట అన్నారో ప్రజల కోసం ఎవరు ఆలోచిస్తున్నారు సార్? ఎవరు ఆలోచిస్తున్నారు? ప్రజల కోసం ఆలోచిస్తే మంచి పని, ఇప్పుడు మంచి పని చేసింది ప్రభుత్వం, మంచి పని చేసింది మెచ్చుకో. లేదు చెడ్డ పని చేసింది, దీని వల్ల నష్టం వస్తుంది, పోరాడు. అప్పుడు ఖచ్చితంగా ఇతర దేశాలకు పోయి నీ దేశాన్ని కించపరచడం, ఈ దేశానికి వచ్చి తిరగబడండి, రోడ్ల మీదకి రండి అని చెప్పడం ఎందుకండి? ఇదంతా ప్రభుత్వానికి ఏదైనా వరల్డ్ బ్యాంక్ లోన్లు ఇస్తుంది మీరు ఇవ్వద్దని రాయడం ఏంది ఇది? చండాలంగా ఉందండి నిజంగా. ఎత్తుకుంటే మేము కొన్ని మరీ దగ్గరగా చూస్తాం. మేము అంటే మనం ఒక మంచి వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళం సార్. ఇప్పుడు అప్పట్లో ప్రతిపక్షం కూడా ఒక మంచి పాత్ర పోషించేది బ్రహ్మాండంగా. నిజంగా అప్పట్లో వాళ్ళు చెడ్డ చేస్తే చెడ్డ అనేవాళ్ళు, ఇది మంచి చేస్తే మంచి అనేవాళ్ళు. అవును. ఇప్పుడు మీరు ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాకంటే చెప్పేది పెద్దలు చెప్తారు, ప్రెస్లో కూడా వచ్చినట్టుంది. అప్పట్లో రంగా గారిని అగ్రికల్చర్ మినిస్టర్ తీసుకున్నారంట, ఎన్జి రంగా గారు. ఆయన అన్నా అంట నాకు అగ్రికల్చర్ ఇస్తే ప్రయోజనం, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ 2 ఇవ్వమన్నా అంట. అంటే సమన్వయం చేసి ఆయన కాదన్నా అంట, నువ్వు పో నాకు బలేదన్నా అంటే ఎటువంటి నాయకులు అటువంటి నాయకులు అసలు మంత్రి ఇస్తారు ఎందుకు? ఇప్పుడు ఆయన సమయంలో ఇది 1962 అనుకుంటాను, జీప్స్ స్కామ్ జరిగింది. చూసాను, మీదే విన్నాను నేను. గుర్తు జీప్స్ స్కామ్ జరిగితే దాన్ని బయట పెట్టింది ఎవరో తెలుసా? నెహ్రూ ప్రభుత్వంలో జీప్స్ స్కామ్ జరిగితే దాన్ని బయట పెట్టింది నెహ్రూ అల్లుడు. అందుకని ఆయన వ్యతిరేకిస్తున్నాడని ఈ రోజు వరకు ఆయన సమాధానం కూడా చూడరు వీళ్ళు. అవునులేండి, అదే అంత గాఢంగా స్కామ్లు కూడా దాచిపెట్టి ప్రైమ్ మినిస్టర్ కదా, అలా స్కామ్ దాచిపెట్టే ప్రైమ్ మినిస్టర్ కదా, దాని ప్రైమ్ మినిస్టర్ కదా. సో అది మళ్ళా ఇంకొక అవుతుందండి సార్. మీరు ఇలాగే మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా అంటే బాధ్యత, దాన్ని బాధ్యత అంటున్నాను. మీరు చెప్పింది పదవి కాదు, బాధ్యత అంటున్నాను. బాధ్యత మీకు రావాలని కోరుకుంటున్నాను. రాకపోయినా సరే మీరు ఇదే సేవా దృక్పథంతో ప్రజలకి కంటిన్యూగా సేవ చేయాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి మన కరోనా ఇంతసేపు మీతో మాట్లాడడం. నమస్కారం సార్. చాలా మీలాంటి వాళ్ళతో మాట్లాడితే అసలు ఎలా బ్రతకాలి మనిషి అనేది ప్రజలకు తెలుస్తుంది సార్. ఆలోచన ఎలా ఉండాలి. ఈ ఆలోచనలు మనం చెప్పినప్పుడు పట్టించుకున్నప్పుడు ఉండాలండి. లేదు సార్, పట్టించుకుంటారు సార్. సార్ ఇప్పుడు
మీ మనవడు ఉన్నాడు, ఎంత ఉంటుంది వయసు? వాడికి 4 ఏళ్ళే. పోనీ మీ కొడుకున్నాడు, ఎంత ఉంటుంది వయసు? 42 ఉంటారు కదా. ఉంటారు. అవునండి. లేదు, యువకులు ఉంటారు కదా. మా తాత చెప్పాడు ఇది అని ఒక ఉంటుంది. ఫీలింగ్ ఉంటుందా? కనీసం 10 మందిలో ఒక 45 ఉంటుంది. చాలు కదా. అవునండి. అదే వాళ్ళ కోసం మనం ఏదైనా చెప్పినా చెప్పాలి, మన బాధ్యత చెప్పాలి. ఈ వయసులో మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? మన బాధ్యత అది. ఆ బాధ్యత మనం నిర్వహిస్తాం. అదే మనకి సంతృప్తి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. చాలా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇదండి మిత్రులారా, ఈరోజు మన చర్చా వేదిక చూశారు కదా. ఒక నిజంగా సేవా దృక్పథం, మంచి ఆలోచన, దేశానికి సేవ చేయాలనేటటువంటి కోరిక, ఇవి మనిషిని ఎంత ముందుకైనా నడిపిస్తాయి. ఇటువంటి దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఈ చర్చా వేదిక మీకు తెలియజేస్తుంది. సో మరొక మంచి విషయంతో మీ ముందుకుంటాను. మరొక్కసారి మాధవ నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై మా భారతి. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన మదన్ గుప్తా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా పరిచయం చేయండి. మంచి విషయాల్ని అందరితో పంచుకుందాం. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.